హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోనాస్ రంగోలీ ఆర్ట్స్. మన తెలంగాణలోని రామలింగేశ్వరిని ఆర్ట్ వేస్తూ రామప్ప దేవాలయం గురించి తెలుసుకుందాం రండి. రామప్ప దేవాలయం ఓరుగల్లుని పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది మన తెలంగాణ రాజధాని హైదరాబాద్కి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్లు పట్టణానికి సుమారుగా 70 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట అనే గ్రామంలో ఉంది. దీనికి రామలింగేశ్వర ఆలయం అని మరొక పేరు కూడా ఉంది. ఇక్కడి దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండటం ఈ గుడి యొక్క ప్రత్యేకత. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్తారు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఈ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికీ 1000 ఎకరాల పంటకి ఆధారంగా ఉంది. పాలంపేట చారిత్రక ప్రాధాన్యత గల గ్రామం. ఇది కాకతీయుల పరిపాలనలో 13 నుంచి 14 శతాబ్దాల మధ్య నిర్మించబడింది. కాకతీయుల రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచాల రుద్రయ్య నిర్మించాడు. నేల నుండి 6 అడుగుల ఎత్తులో నక్షత్ర ఆకార మండపంపై ఈ గుడి నిర్మించారు. ఈ ఆలయాన్ని చెక్కిన ప్రధాన శిల్పి పేరు రామప్ప. ఆయన పేరుకి శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర అని పిలవడం విశేషం. గర్భగుడిలో ఉన్న శివలింగం శ్రీరాముడిచే పూజించబడిన శివలింగం. ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగంన 3 వైపుల ప్రవేశద్వారములు గల మహామండపం ఉంది. ఇక్కడ గర్భాలయంలో శివలింగం నల్లని నునుపు రాయితో చెక్కారు. మహామండపం మధ్య భాగంలో ఉన్న స్తంభాలపై రామాయణ, పురాణ, ఇతిహాస కథలతో కూడిన శిల్పాలను చెక్కారు. ఈ ఆలయం చుట్టుపక్కల నుండి నంది మండపం ఉంది. కామేశ్వర, కాటేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయం యొక్క శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిలాశైలిని తెలుపుతుంది. ఈ దేవాలయాన్ని అత్యంత తేలికైన నీటిపైన తేలే ఇటుకలతో నిర్మించారు. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లు ఉంటుంది. మనం ఏ దిశ నుండి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లు ఉంటుంది. 220 సంవత్సరంలో భారతదేశం నుండి 8 శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకి వారసత్వ హోదా గుర్తింపునకి ముఖ్యంగా 3 అంశాలను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకి నామినేట్ చేసింది. ఆ 3 అంశాలు ఏంటంటే అవి ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటిపై తేలియాడే ఇటుకలతో గోపుల నిర్మాణం మరియు నిర్మాణంలో ఏర్పడిన రాళ్ళు నేటికి రంగు కోల్పోకపోవడం. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కోకి వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. 2021 జూలై 25న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలోని పౌజైలో నిర్వహించబడిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశంలో వ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాల్పంచుకున్నారు. అందులో 17 దేశాల వారు రామప్ప దేవాలయానికి అనుకూలంగా ఓటు వేసి వారసత్వ హోదా ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్టాత్మక గుర్తింపునిచ్చిన యునెస్కో సంస్థ ఆలయం పరిరక్షణకి అధిక ప్రాధాన్యం ఇస్తూ మన దేశ ప్రభుత్వానికి 8 అంశాలపై కొన్ని సూచనలు చేసింది. అవి దేవాలయం చుట్టూ 500 మీటర్ల విస్తీర్ణంలో బఫర్ జోన్గా గుర్తించి ఆ ప్రాంతంలో భవనాలు నిర్మాణంపై కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉన్నత స్థాయి అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. అలాగే 100 మీటర్ల వరకు ఇప్పుడున్న నిర్మాణాలు తప్ప కొత్త వాటిని నిర్మించకూడదు. 300 మీటర్ల వరకు కేంద్ర పురావస్తు శాఖ ఎన్ఓసి తీసుకోవాలి. 500 మీటర్ల వరకు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. భూమట్టం నుంచి 10 మీటర్ల ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుకు నిర్మాణాలు చేయకూడదు. ఈ ఆలయం శిథిల వ్యవస్థలో ఉండడంతో యునెస్కో కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి సూచనలు చేసింది. ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకి, దాడులకి, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడింది.
ఇక్కడ ప్రతి మహాశివరాత్రికి 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఇదండి మన తెలంగాణలోని రామప్ప దేవాలయం యొక్క చరిత్ర. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.